ఈ రోజు నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ నందు యనాదుల స్థితిగతుల గురించి రీసెర్చ్ చేస్తున్న స్వామి వివేకానంద కేంద్రం భువనేశ్వరం నుండి లక్ష్మీనారాయణ పాణిగ్రహి రవినాయుడు విచ్చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని యానాదుల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పొట్లూరి శ్రీనివాసులు, పులి చెంచయ్య, రాజగిరి శ్రీనివాసులు, కొమరగిరి దయాకర్, ఏకుల సుధాకర్, మల్లికార్జున, ఏలూరు బుచ్చయ్య, మోపూరు వెంకటేశ్వర్లు, పులి నాగభూషణం, యాకసిరి లోక్సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పొట్లూరు శ్రీనివాసులు, యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శిని. ఈరోజు జయభారత హాస్పిటల్లో స్వామి వివేకానంద కేంద్రం భువనేశ్వర కేంద్రంగా పనిచేస్తున్నటువంటి లక్ష్మణ గారు, అదేవిధంగా రవి గారు యానాదుల జీవనశైలి మీద వాళ్ళు ఎలా జీవిస్తున్నారనే విషయాలు తెలుసుకోవడం గురించి ఈరోజు జయభారత హాస్పిటల్కి వచ్చారు. ఈరోజు సాయంకాలం పుత్తూరు మండలంలోని నర్వాడలో యానాదుల గ్రామ పెద్దల సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో ప్రసంగించి యానాదుల జీవితాల మీద రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఈ సందర్భంగా వచ్చేందుకు వాళ్ళకి మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రవి. మా దగ్గర ఆదరణీయ లక్ష్మీనారాయణ పాణిగ్రహి గారు ఉన్నారు. మన భువనేశ్వర్ కేంద్రంగా వివేకానంద కేంద్ర కన్యాకుమారి వాడు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ వివేకానంద కేంద్ర అకాడమీ ఫర్ ఇండియన్ కల్చర్, యోగా అండ్ మేనేజ్మెంట్ ఉంది. దాని ప్రాజెక్ట్కి ఆయన మెయిన్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఉన్నారు. ఆదరణీయులు గౌరవనీయులు మన శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం చేయడం జరిగింది. సో వివేకానంద కేంద్ర జనజాతి సమాజంలో దేనికి ట్రైబల్ సమాజం అంటూ దాంట్లో పనిచేస్తుంది. స్పెషల్లీ 3 క్షేత్రాల్లో కూడా పనిచేస్తుంది. ఒకటంటే సమాజంలో ఒక ఆత్మవిశ్వాసం ఎలా రావాలి, స్పెషల్లీ యువతలో మన సమాజం, మన పరంపరలు, దాని ప్రత్యేకత ఏంటి అది మనం తెలుసుకుని దాని మీద గర్వం మనం పడితే మనం కూడా సమాజంలో తక్కిన సమాజంలో వెళ్ళేటప్పుడు అభిమానంగా స్వాభిమానంతో మనం వెళ్తే బాగుంటుంది. అది స్వాభిమానం ఎలా వస్తుంది, దానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయం అంటే జిఐ ట్యాగింగ్ అని అంటాం. ఇప్పుడు మన సమాజానికి ఏది ప్రత్యేకత, మన పాటల్లో జనజాతి పాటలు ఉండొచ్చు, జనజాతి నృత్యాలు ఉండొచ్చు. ఈ సందర్భించిన ఏది మన ప్రత్యేకత ఉంది దాని గురించి ఒక జిఐ ట్యాగింగ్ చేయడం, ఇది మంది ఇంకొక వివేకానంద కేంద్ర అకాడమీ ఫర్ ఇండియన్ కల్చర్ చేస్తుంది. మూడోదంటే మన సమాజ వ్యవస్థలు పారంపరికంగా ఈ వ్యవస్థలు ఉండాలి. మనం న్యాయ వ్యవస్థ అనుకోవచ్చు, మనం చేసే శిక్షా వ్యవస్థ ఉండొచ్చు. ఆ వ్యవస్థలు ఉండాలి. దానికి ఇప్పుడు ఈ సమాజంలో ఈరోజు దాని పునర్ప్రతిష్టాపన ఎలా చేయాలి, ఈ 3 ఉద్దేశాలను బట్టి వివేకానంద కేంద్ర సమాజంలో పనిచేస్తాం. అది